తమిళనాడులో ఎలక్షన్స్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార పక్షం డిఎంకేకి వీపులో వణుకు పెరిగిపోతూ ఉంది. ఓటమి తప్పదు అన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. ఇందుకు ఉదాహరణే దురంధర్ మూవీని నిషేధించాలి అంటూ కోర్టులో పిల్ వేయడం. దురంధర్ మూవీ కూడా డిఎంకే ఓటమికి ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అన్న భయంతో డిఎంకే లీడర్స్ ఇలా దురంధర్ మూవీని తమిళనాడులో ఆడకుండా నిషేధించాలి అని కోర్టును ఆశ్రయించారు. మరి డిఎంకే పార్టీని దురంధర్ ఎలా టార్గెట్ చేసింది? దురంధర్ మూవీ వల్ల డిఎంకే ఎలా ఓడిపోతుంది? దీనిపైన కోర్టు ఏమంది అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో వివరిస్తాను. సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. దురంధర్ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చింది, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడులో కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే తమిళనాడు కూడా భారత్లో ఒక అవిభాజ్య భాగమే కనుక, అక్కడ కూడా భారతీయులే ఉంటారు కనుక మరింకే విధమైన ఎలిగేషన్ చేయడానికి ఎవరూ అప్పుడు ముందుకు రాలేదు దురంధర్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు. తర్వాత దురంధర్ 2 ది రివెంజ్ పేరుతో మార్చి నెలలో రిలీజ్ అయింది. మనకు తెలిసిన విషయమే, దురంధర్ ఫస్ట్ పార్ట్ లాగే ఇంకా అంతకంటే ఎక్కువగా దురంధర్ 2 సంచలనం సృష్టించింది అని. అన్ని ప్రాంతాలలో లాగానే తమిళనాడులో కూడా సెన్సేషన్ సృష్టించింది, విపరీతమైన కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పైన ఇప్పుడు డిఎంకే విరుచుకుపడింది. ఈ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ దొరకకుండా అడ్డుపడింది. తమిళనాడులోని ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్ అండ్ చాలా థియేటర్లు డిఎంకే పార్టీకి చెందిన లీడర్లు లేదా వ్యక్తుల చేతుల్లో లేదా బినామీల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుల ఆస్తులు, వ్యాపారాలు అన్ని రంగాలలో విస్తరించి ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. రాజకీయంగా అధికారంలో ఉన్నవారికి ఇలా అన్నింటిలోకి దూరిపోగల అవకాశాలు దొరుకుతాయి కదా. తమ కుటుంబ సభ్యుల పేర్లపైననో లేక ఇతర బినామీల పేర్లపైననో వీరు వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు. అలాగే తమిళనాడులో సినిమాకు సంబంధించిన వ్యవస్థలు చాలా వరకు డిఎంకేకి చెందిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో వీరు దురంధర్ స్థాయి సినిమాకి సరిపోయినన్ని స్క్రీన్స్ ని దొరకకుండా అడ్డుపడ్డారు. హ్యూజ్ డిమాండ్ ఫర్ దురంధర్ ఇన్ తమిళనాడు బట్ లెస్ స్క్రీన్స్ ఓన్లీ అని సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయింది కూడా. ఇలా ముందుగా మూవీ స్క్రీన్స్ ని దొరకకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా దురంధర్ దూకుడును వీరు అడ్డుకోలేకపోయారు. దురంధర్ లిమిటెడ్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రభంజనమే సృష్టించింది అక్కడ. దీంతో ఇలా కాదు అని డిఎంకే పూర్తిగా మూవీనే నిషేధించాలి అని కోర్టును ఆశ్రయించింది. మూవీని నిషేధించాలి అనడానికి వీరు చూపించిన కారణాలు కామెడీగా ఉన్నాయి. వీరేమన్నారంటే మూవీలో పొలిటికల్ కంటెంట్ ఉంది అన్నారు. భారతదేశ కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ జాతీయ భద్రత, టెర్రరిజం విషయాలలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంది. కఠినమైన అణిచివేత చర్యలను చేపట్టింది. అందులో సక్సెస్ కూడా అయ్యింది. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అసలు టెర్రరిజమే బాగా తగ్గిపోయింది. టెర్రరిస్టు దాడులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం దీనిని ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఎక్కడికక్కడ ఈ సీన్ మనకు కూడా కనబడుతోంది కదా. దేశంలో బీజేపీయేతర పార్టీలు ఉన్న కాలంలో ఎన్ని టెర్రరిస్టు అటాక్స్ జరిగేవి, ఇప్పుడు మోడీ గారి పీరియడ్ లో ఎన్ని జరిగాయి? 2006లో ముంబై ట్రైన్ బ్లాస్ట్ లో 180 మంది చనిపోయారు. 2008లో జైపూర్లో బస్ బ్లాస్ట్ జరిగింది, ఇక్కడ 60 మంది చనిపోయారు. ఇదే 2008లో ముంబైలో కూడా అటాక్స్ జరిగాయి, 166 మంది చనిపోయారు. 2010లో పూణేలో జర్మనీ బేకరీ బ్లాస్ట్ జరిగింది, ఇక్కడ 17 మంది చనిపోయారు. 2011లో ముంబైలో బ్లాస్ట్ జరిగాయి, మళ్ళీ 26 మంది చనిపోయారు. ఆ సందర్భంగా 2013లో ఈ బ్లాస్టులు హైదరాబాదు దాకా వచ్చాయి. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కూడా బ్లాస్ట్ జరిగింది, 18 మంది చనిపోయారు. ఇవి కాక వందల కొద్దీ, వేల కొద్దీ చిన్న చిన్న దాడులు, ఇన్సిడెంట్లు జరిగాయి. ఇన్ని దాడులు జరిగితే చనిపోయిన వారిని మార్చురీకి తరలించడం, రక్తాన్ని కడుక్కొని శుభ్రం చేయడంతోనే సరిపెట్టుకుంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మోడీ గారి పాలనలో కేవలం 4 పెద్ద అటాక్స్ మాత్రమే జరిగాయి. వీటిని ఖండించడం, కడుక్కోవడంతోనే స్పందించి ఊరుకోకుండా పఠాన్కోట్లో జరిగిన అటాక్ కి రివెంజ్ గా ఎన్ఎస్జీ అండ్ ఆర్మీ పెద్ద ఎత్తున రంగంలోకి దిగి టెర్రరిస్టులను ఏరివేసే ఆపరేషన్ జరిపింది. వారందరినీ పట్టుకుని మట్టుపెట్టింది. 2016లో యూరి అటాక్ జరిగింది. దీనికి రివెంజ్ గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ జరిపింది భారత్. అక్కడి లాంచ్ ప్యాడులను ధ్వంసం చేసింది. 2019లో పుల్వామా అటాక్ జరిగింది. తర్వాత దీనికి రివెంజ్ గా మళ్లీ పాక్లోకి దూరి బాలాకోట్ పైన అటాక్ చేసింది. పహల్గాం దాడి తర్వాతనైతే పాకిస్తాన్ పైన యుద్ధమే ప్రకటించింది. పాకిస్తాన్ని పిచ్చి కొట్టింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ కోలుకోవడం లేదు. ఇలా మోడీ గారి ప్రభుత్వం టెర్రరిస్టులను లేవకుండా తొక్కి పెట్టి నారదీస్తోంది. ఈ దృశ్యం కళ్ళున్న వారికి కనబడే సత్యమే కదా.
ఈ నిజాన్నే దురంధర్ 1, 2లలో చూపించారు. ఇలాంటి మూవీకి డిఎంకే అడ్డుపడింది, కోర్టుకెక్కింది. తమిళనాడులోని మదురైకి చెందిన డి రాకేష్ అను వ్యక్తి ఈ మూవీపై పిల్ వేశాడు. ఈ మూవీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీని ప్రశంసించే విధంగా ఉంది, ఎన్నికల్లో ఓటర్లను ఇది ప్రభావితం చేస్తుంది అన్నది ఇతని పిల్ యొక్క ఆరోపణ. తర్వాత మరొకరు అడ్వకేట్ షీల. ఈమె మార్చి 23వ తేదీన ఒక పిల్ వేసింది, ఈ సినిమాని తమిళనాడులో ఎన్నికలు పూర్తయ్యేదాకా ఆపాలి అంటూ. ఈమె కూడా రాకేష్ లాగానే తన పిల్లులో మూవీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటికీ అందరికీ కేంద్ర ప్రభుత్వమే అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టుల పైన ఉక్కుపాదం మోపింది, చాలా వరకు అణిచివేసింది. భారతదేశంలో టెర్రరిజానికి మూలం అసలు కారణం పాకిస్తాన్ కాబట్టి హీరో రణ్వీర్ దురంధర్లా పాకిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తాడు. పాకిస్తాన్లో ఉంటూ భారత్లో టెర్రరిజానికి ప్లాన్స్ వేసే వారిని భయంకరంగా లేపేస్తూ ఉంటాడు. మన భారతీయ స్పై ఏజెంట్ ఒకరు పాకిస్తాన్లో రహస్య జీవితం గడుపుతూ అక్కడి గ్యాంగుల్లో కీ రోల్లోకి వెళ్ళి ఆ స్థాయి నుండి భారత్ పైన జరిపిన టెర్రరిస్టు దాడులకు రివెంజ్ తీసుకోవడం భారత్కి గర్వకారణమే కదా. భారతీయులైన ప్రతి ఒక్కరికి గర్వకారణం కదా. ఒకవేళ నాకిది గర్వకారణం కాదు అంటే వాడు భారతీయుడు ఎలా అవుతాడు? దురంధర్ మూవీలో ఇదే కదా ఉంది. భారతదేశ కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలనే దురంధర్లో కొంతవరకు చూపించారు కదా. మూవీ కాబట్టి మూవీ లెవెల్లో చూపించారు, మసాలా మిక్స్ చేసి, అంతే కదా. ఇదే కదా మూవీలో యాక్చువల్గా ఉంది. ఇది భారత్ లోపల జరిగిన కథ కూడా కాదు, భారత స్పై ఏజెంట్ పాకిస్తాన్లో జరిపిన విధ్వంసం కదా. మరి ఈ మూవీ స్టాలిన్స్ కి ప్రాబ్లం ఎలా అవుతుంది? ఎన్నికల్లో తమ ఓటమికి ఈ మూవీ కూడా కారణం అవుతుంది అని, ఈ మూవీ మోడీని పొగిడేలా ఉంది అని, బీజేపీకి ఓట్లను వేయించేదిగా ఉంది అని, కేంద్ర ప్రభుత్వాన్ని కీర్తించేదిగా ఉంది అంటూ దురంధర్ 2 మూవీ పైన కోర్టులో పిల్ వేయించారు. ఓటమి భయం ఎలా తండ్రి కొడుకులైన స్టాలిన్స్ని వణికిస్తుందో మరి చూడండి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన గొప్ప పనులను కోర్టు ఎలా కొట్టివేస్తుంది? డిఎంకేకి కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ లాగా కనబడుతుంది గాని కోర్టుకి ఎందుకు కనబడుతుంది? కాబట్టి కోర్టు ఈ పిల్ని కొట్టివేసింది. మూవీలో సినిమాకు సెంట్రల్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చింది. దీనిని పిల్ వేసిన వారు ఎక్కడా ఛాలెంజ్ చేయలేదు. సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోదు. పోతే పిటిషనర్లు మూవీలోని ఏ సీన్స్ లేదా ఏ భాగాలు అభ్యంతరకరంగా ఉన్నాయో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. ఎన్నికల వేళ ఎంసీసీ అమలులో ఉంటుంది నిజమే గాని సినిమాలను, స్క్రీన్లను నిషేధించాలన్న రూల్ అందులో లేదు. ఎన్నికల కోడ్, దీనిని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, ఎంసీసీ అంటారు. ఇది అమలులో ఉన్నప్పుడు మూవీని నిషేధించాలి అని ఎక్కడా ఏ చట్టము చెప్పడం లేదు. అలా చెప్పేది ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి అంటూ పిల్ వేసిన వారికి కౌంటర్ ఇచ్చింది కోర్టు. సినిమా క్రియేటివిటీని కోర్టు గౌరవిస్తుంది అని కూడా ఫైనల్ గా చెప్పింది. ఎంసీసీ అంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం కొత్త పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించకూడదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉపయోగించకూడదు. కులం, మతం, జాతి, భాష ఇలాంటి పేర్లతో ప్రచారం చేసుకోకూడదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అంటే అధికారులు, పోలీసులు, ఉద్యోగులు మొదలైన వారిని పార్టీలు తమ ప్రచారానికి ఉపయోగించుకోకూడదు. ఇలాంటి వాటిపైన మాత్రమే నిషేధం ఉంటుంది గాని మూవీ పైన కాదు అని కోర్టు తేల్చి చెప్పింది వీరికి. తమిళనాడులో ప్రస్తుత సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ వీరు తమని తాము ఎథియిస్టులమని చెప్పుకుంటూ హిందువులకు, హిందుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా నోరు పారేసుకుంటూ ఉంటారు. ఇదే రకంగా భారత్ ప్రతిష్టను నెక్స్ట్ లెవెల్లో చూపించిన దురంధర్ 2 మూవీని కూడా అడ్డుకోవాలి అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నాము అనుకుంటూ వీరు దేశాన్నే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెలవడం కోసం రాజకీయ నాయకులు ఇలా దేనినైనా తాకట్టు పెడతారు. మరి ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.